వాస్తురీత్యా మీ ఇంట్లో ఉన్న ఎలాంటి నెగటివ్ ఎనర్జీకైనా క్షణాల్లో రెమెడీ ఇవ్వబడును. మీ ఇంటికి ఎలాంటి డ్యామేజ్ లేకుండా తక్షణమే పూర్తి పరిష్కారం. బ్రేకింగ్ న్యూస్. ఆస్ట్రేలియాలో సిడ్నీలో రోడ్డు ప్రమాదం జరిగింది. భారత్కు చెందిన మహిళ మృతి చెందింది. రోడ్డు దాటుతుండగా వేగంగా కారు వచ్చి ఢీకొట్టింది. మృతురాలు 8 నెలల గర్భిణీ కావడంతో తీవ్ర విషాదం నెలకొంది. హాన్స్బై ప్రాంతంలో సమన్విత నివాసం ఉంటోంది. భార్య మృతితో భర్త కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నాడు. కారు నడిపిన వ్యక్తి ఆరోన్గా గుర్తించారు. బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. అతి వేగం ఓ నిండు ప్రాణంతో పాటు ఇప్పుడిప్పుడే పురుడు పోసుకుంటున్న మరొక ప్రాణాన్ని సైతం మింగేసింది. నియంత్రణ లేని డ్రైవింగ్ ఓ కుటుంబంలో తీవ్రమైనటువంటి విషాదాన్ని నింపింది. ఆస్ట్రేలియాలో సిడ్నీలో ఈ ఘోర ప్రమాదంలో భారత్కు చెందిన మహిళ కన్నుమూసింది. రోడ్డు దాటుతున్నటువంటి సమయంలో అతి వేగంగా నిర్లక్ష్యంగా వచ్చినటువంటి ఒక కారు బలంగా ఢీకొట్టడంతో ఈ దారుణం జరిగినటువంటి పరిస్థితి ఉంది. మృతురాలకు సంబంధించినటువంటి ఫోటోను కూడా మీరు చూస్తూ ఉన్నారు. మృతురాలు 8 నెలల గర్భిణీ కావడంతో ఎంతటి విషాదం ఆ కుటుంబంలో నెలకొందో అర్థమవుతుంది. ఈ ఘటన చాలా గత వారం జరిగినట్టుగా మనకు సమాచారం ఉంది. ఆలస్యంగా ఇది వెలుగులోకి వచ్చింది. ఆ గర్భిణి ఆ కుటుంబం తీవ్ర శోకంలో మునిగిపోయింది. భారత్కు చెందినటువంటి 33 ఏళ్ల సమన్విత ధారేశ్వర్ కుటుంబం హాన్స్బై ప్రాంతంలో అక్కడ నివాసం ఉంటుంది కొన్నేళ్లుగా. సమన్విత తన భర్త 3 ఏళ్ల కుమారుడితో కలిసి సమీపంలో ఒక పార్క్ వద్దకు వాకింగ్కి వెళ్ళింది. ఆ సమయంలో ఫుట్ క్రాస్ వద్ద రోడ్డు దాటుతున్నటువంటి సమయంలో BMW కారు ఒకటి వేగంగా దూసుకుంటూ వచ్చి ఆమెను అంతే వేగంగా బలంగా ఢీకొట్టింది. తీవ్ర గాయాల పాలైపోయింది సమన్విత. అక్కడ ఉన్నటువంటి స్థానికులు కొంతమంది హుటాహుటిన ఆసుపత్రికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అప్పటికే ఆమె ప్రాణాలు కోల్పోయినట్టుగా తెలుస్తోంది. వైద్యులు ధృవీకరించారు. ఆసుపత్రికి తీసుకొచ్చే సమయానికే ఆమె ప్రాణాలు విడిచినట్టుగా తెలుస్తోంది. గర్భస్థ శిశువు కూడా ప్రాణాలు దక్కనటువంటి పరిస్థితి. మరికొన్ని వారాల్లోనే డెలివరీ కావాల్సినటువంటి ఆ మహిళ ఒక్కసారిగా రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో సమన్విత భర్త కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. అతన్ని ఆపటం ఎవరి తరం కానటువంటి పరిస్థితి ఉంది. జీవితం మీద ఎన్నో ఆశయాలు పెట్టుకున్నటువంటి ఆ కుటుంబం ఒక్కసారిగా తీవ్రమైనటువంటి శోకంలో మునిగిపోయింది. ఈ ప్రమాదానికి కారణమైనటువంటి ఆ కారు నడిపినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆరోన్ పపాజోగ్లుగా గుర్తించారు. వెంటనే పోలీసులు అతన్ని అరెస్టు కూడా చేశారు. మృతురాలు సమన్విత అక్కడ స్థానికంగా ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో టెస్ట్ అనలిస్ట్గా పనిచేస్తున్నట్టుగా అక్కడ అధికారులు కూడా చెప్తా ఉన్నారు. చాలా బాధాకరమైన విషయం. భారత్కు చెందినటువంటి మహిళ, ఆమె గర్భంతో ఉన్నటువంటి మహిళ. మరికొన్ని రోజుల్లో ఆమెకి డెలివరీ కూడా అవుతున్నటువంటి సమయంలో అక్కడ వాకింగ్ కోసం వెళ్ళినప్పుడు ఈ విధంగా రోడ్డు ప్రమాదానికి గురై తీవ్ర గాయాలతో ఆసుపత్రికి తీసుకెళ్లే లోపే చనిపోవటం అనేది ఒక అంతు తీరనటువంటి ఒక విషాదం. ఆ భర్త అయితే చాలా బాధపడతా ఉన్నాడు, రోధిస్తూ ఉన్నాడు. తన కుటుంబానికి సంబంధించి కొన్ని కలలు కన్నాడు అతను. ఇద్దరు కూడా జాబులు చేసుకుంటూ ఉన్నారు. మంచి లైఫ్ ఉంటుందన్నటువంటి సమయంలో ఈ విధంగా అనుకోని రోడ్డు ప్రమాదం రావటం జీవితం పూర్తిగా ఛిద్రమైపోయినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళు ఎన్నో కలలు కనుంటారు. పిల్లల్ని బాగా చదివించుకోవాలి, వాళ్ళు స్థిరపడే విధంగా మనం ఇద్దరం జాబులు చేసి మంచిగా డబ్బు సంపాదించి ఇంకా బాగా సెటిల్ కావాలి, ఇలాంటి ఆలోచనలు, ఇలాంటి ఆశయాలు, ఇలాంటి డ్రీమ్స్తో విదేశాలకు వెళ్ళి అక్కడ జీవనం సాగిస్తూ ఉంటారు చాలా కుటుంబాలు. కానీ ఇలాంటి అనుకోని ప్రమాదాలతో తనువు చాలించి కుటుంబంలో ఎంతటి శోకాన్ని మిగులుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కారణం ఈ మధ్యకాలంలో మనం రోడ్డు ప్రమాదాలు చూస్తూ ఉన్నాం. అన్నింటిలో కూడా 2 కారణాలు. ఒకటి నిర్లక్ష్యం, అతివేగం. ఈ కారణాలతో చాలామంది చచ్చిపోతూ ఉన్నారండి. నిజంగా ఈ అతివేగంగా డ్రైవ్ చేసేవాళ్ళు, తాగి డ్రైవ్ చేసేవాళ్ళు, నిర్లక్ష్యంగా డ్రైవ్ చేసే వాళ్ళకి జీవితంలో ఇంకా వాళ్ళు డ్రైవింగ్ చేసే విధంగా పూర్తిగా వాళ్ళ డ్రైవింగ్ యొక్క భవిష్యత్తులో చేయకూడదు. అలాంటి ఒక కఠినమైనటువంటి చట్టాలు, కఠినమైనటువంటి నిర్ణయాలు ప్రభుత్వాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రోడ్డు మీదకి వస్తే, ఒక వాహనంతో వస్తే వాళ్ళు ఇంకా ఏదన్నా యాక్సిడెంట్ చేస్తే ఇంకా మనకు భవిష్యత్తు లేదు అనే విధంగా ఉండాలి. భయంతో రోడ్ల మీదకి రావాలి వాహనాలు తీసుకొని. చాలా బాధ కలిగించే విషయం. ఇక్కడ భారత్లో కావచ్చు, విదేశాల్లో కావచ్చు,
రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. మొత్తం గణాంకాలు లిస్టులన్నీ తీస్తే ఒక సంవత్సరానికి లక్షల మంది ప్రాణాలు కోల్పోతూ ఉన్నారండి. లక్షల మంది. అంటే వాళ్ళు చేయని తప్పుకు, వేరే వాళ్ళ నిర్లక్ష్యం వల్ల. సో డెఫినెట్గా వీటి మీద అన్ని ప్రభుత్వాలు కూడా చాలా కఠినమైనటువంటి చట్టాలు తీసుకురావాలి. మళ్ళీ వాళ్ళకి డ్రైవింగ్ లైసెన్స్ క్యాన్సిల్ చేసేసి జీవితంలో వాహనం నడపకుండా చేయాలి. అలా చేస్తేనే, ఎందుకంటే వాళ్ళు మర్డర్ చేసినట్టు, వాళ్ళు లిటరల్గా రోడ్ల మీదకి వచ్చి హత్యలు చేసినట్టుగానే భావించాలి. కొంతమంది తాగి డ్రైవ్ చేస్తూ ఉంటారు. మన జాగ్రత్తలో మనం ఉంటాం, మన జాగ్రత్తలో మనం ఎంతో జాగ్రత్తగా రోడ్ల మీద చూసుకుంటూ ఏమన్నా అవుతుందని చెప్పి మనం ఒక పక్కకి వెళ్తూ ఉంటాం. కానీ మనం జాగ్రత్తగా ఉంటమే సరిపోదు, ఎదుటివాడు కూడా అంతే జాగ్రత్తగా రావాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మనం చేయని తప్పుకు అమాయకమైనటువంటి ప్రజలందరూ కూడా రోడ్ల ప్రమాదాల్లో తీవ్ర గాయాల పాలై అంగవైకల్యానికి గురవుతున్నారు. కొంతమంది ప్రాణాలు వదిలేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో డెఫినెట్గా రోడ్డు భద్రతా చట్టాలు మరింత కఠినంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది.